ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ మన పొరుగు దేశం. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు కేవలం ఆ దేశానికే కాదు, యావత్తు దక్షిణాసియా రాజకీయాలకే ఒక పెద్ద మలుపు. అంతర్జాతీయ రాజకీయాల్లో తుపాకులు గర్జించే కంటే స్ట్రాటజీలే ఎక్కువ ఫలితాన్నిస్తాయి. కేవలం 24 గంటలు, అవును, కేవలం ఒకే ఒక్క రోజులో బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత భారత్ ఇంతటి వ్యూహాత్మక విజయాన్ని ఎప్పుడూ సాధించలేదు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ఆధారాలు, విశ్లేషణలు చూశాక భారతీయ దౌత్యమంటే ఇది కదా అని మీరు గర్వంగా చెప్పుకుంటారు. మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు బంగ్లాదేశ్ రాజకీయాల గురించి ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అక్కడ 2 ప్రధాన పార్టీలున్నాయి. అవామీ లీగ్, ఇది షేక్ హసీనా పార్టీ. 1971 విముక్తి పోరాటంలో భారత్ మద్దతుతో ఏర్పడిన పార్టీ. అందుకే ఇది ఎప్పుడూ ప్రో ఇండియాగా ఉంటుంది. గత 15 ఏళ్లుగా భారత్తో అద్భుతమైన సంబంధాలు కొనసాగించింది. బిఎన్పి, దీన్ని జియావుర్ రెహమాన్ స్థాపించారు. ఈ పార్టీ పుట్టుక నుంచే భారత్ అంటే గిట్టదు. వీరికి పాకిస్తాన్ మరియు చైనా అంటే ప్రేమ ఎక్కువ. గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడు భారత్కు వ్యతిరేకంగా తీవ్రవాదులకి ఆశ్రయం ఇచ్చారు. ఇక మూడో శక్తి జమాతే ఇస్లామీ, ఇది ఒక తీవ్రవాద భావజాలం ఉన్న మతతత్వ పార్టీ. వీరు బిఎన్పికి మిత్రపక్షంగా ఉండేవారు. ప్రస్తుతం షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అధికారంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో విద్యార్థి నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే భారత్లో అందరూ భయపడ్డారు, ఇక బంగ్లాదేశ్ మన చేజారిపోయింది, అక్కడంతా భారత వ్యతిరేకులే ఉన్నారు అని. కానీ ఇక్కడే భారత విదేశాంగ శాఖ మరియు నిఘా సంస్థలు తమ అసలు ఆట మొదలుపెట్టాయి. ఫ్రెండ్స్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. గత 24 గంటల్లో బిఎన్పి నుంచి వచ్చిన ప్రకటనలు చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. అత్యంత భారత వ్యతిరేక పార్టీగా పేరున్న బిఎన్పి ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని మరియు జమాత్ పార్టీని బహిరంగంగా ఎండగడుతోంది. బిఎన్పి సీనియర్ నాయకురాలు నీలోఫర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉస్మాన్ హాదీ అనే వ్యక్తి హత్యకు గురైతే దానికి కారణం భారత్ అని అక్కడ ప్రచారం చేయాలని చూశారు. కానీ బిఎన్పి రంగంలోకి దిగి ఈ హత్య చేసింది యూనస్ ప్రభుత్వం అండ ఉన్న సిసిర్ మునీర్ అనే వ్యక్తి, అతనికే జమాత్ పార్టీ బెయిల్ ఇప్పించింది అని ఆధారాలతో సహా బయటపెట్టింది. దీని అర్థమేంటో తెలుసా? బంగ్లాదేశ్లో తదుపరి అధికారంలోకి వచ్చే బిఎన్పి ఇప్పుడు భారత్తో ఘర్షణ పడ్డానికి సిద్ధంగా లేదు. వారు జమాత్ వంటి తీవ్రవాద శక్తులకి దూరంగా జరుగుతున్నారు. ఇది భారత దౌత్యం సాధించిన విజయం కాదా? బంగ్లాదేశ్లో అరాచక శక్తులు ఒక ప్లాన్ వేశాయి. ఎవరైనా ప్రముఖ వ్యక్తిని చంపి ఆ నెపాన్ని భారత ఏజెన్సీల మీద నెట్టేసి దేశవ్యాప్తంగా భారత్కు వ్యతిరేకంగా అల్లర్లు చేయాలని ప్లాన్ చేశారు. ఉస్మాన్ హాదీ హత్యను కూడా అలాగే వాడుకోవాలని చూశారు. కానీ బిఎన్పి ఈ కుట్రని ముందే పసిగట్టింది. తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి బిఎన్పికి ఇప్పుడు భారత మద్దతు అవసరం. అందుకే వారు యూనస్ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఇస్లామిక్ గ్రూపులు ఎలా దేశాన్ని తగలబెడుతున్నాయో ప్రపంచానికి చెబుతున్నారు. బిఎన్పి స్టాండింగ్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ మీడియా ఆఫీసుల్ని తగలబెట్టడం, అల్లర్లు చేయడం దేశానికి అవమానమని పేర్కొంది. షేక్ హసీనాను దించేటప్పుడు అదే అల్లర్లని ప్రోత్సహించిన బిఎన్పి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోంది? ఎందుకంటే వారికి తెలుసు, అధికారం చేతికొచ్చే సమయానికి దేశం శ్మశానంలా మారకూడదని. ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్. ఖలీదా జియాతో సంబంధాలు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడే భారత్ తన ప్లాన్ బిని సిద్ధం చేసుకుంది. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే వైపు ఉండకూడదు. అందుకే ప్రధాని మోదీ గత కొంతకాలంగా బిఎన్పి అధినేత్రి ఖలీదా జియాతో టచ్లోకి వెళ్లారు. ఖలీదా జియా పుట్టినరోజున ప్రధాని మోదీ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది కేవలం మర్యాదపూర్వకమైన సందేశం కాదు, ఇది ఒక పొలిటికల్ సిగ్నల్. మీరు భారత్కు సహకరిస్తే మేం మీకు అండగా ఉంటాం అనే సందేశాన్ని భారత్ పంపింది. ఫలితంగా ఈరోజు బిఎన్పి నేతలు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడటం తగ్గించేశారు. ఇది మన భద్రతకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు మనల్ని కలిచివేస్తున్నాయి. తాజాగా దీపు చంద్రదాస్ అనే యువకుణ్ణి గుంపుగా చేరి కొట్టి చంపారు. ఆరోపణ ఏంటంటే అతను ఇస్లాం మతాన్ని కించపరిచాడని. కానీ ఇక్కడే అసలు నిజం బయటపడింది. బంగ్లాదేశ్ ప్రత్యేక విభాగం ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దర్యాప్తు చేయగా దీపు చంద్రదాస్ ఎటువంటి తప్పు చేయలేదని తేలింది. అసలు విషయం ఏంటంటే ఒక వ్యక్తి దీపు దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు అతన్ని వదిలించుకోవడానికి ఇతను మతాన్ని దూషించాడు అని కేకలు వేసి జనాన్ని రెచ్చగొట్టాడు. పిచ్చి జనం ఏమీ ఆలోచించకుండా ఆ అమాయకుణ్ణి ప్రాణాలతో చంపేశారు. ఫ్రెండ్స్, ఇది ఒక మతపరమైన సమస్య కంటే కూడా అక్కడ ఉన్న అరాచక పరిస్థితులకి నిదర్శనం. అయితే భారత్ ఒత్తిడి వల్ల ఈరోజు ఆ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు.
భారత విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పింది, కేవలం అరెస్టులు సరిపోవు, వారికి ఉరిశిక్ష పడాల్సిందే. భారత ప్రభుత్వం ఇంత గట్టిగా అడగడం వల్ల అక్కడున్న హిందువులకి ఒక భరోసా లభిస్తుంది. ఫ్యాక్ట్ 1. సిలిగురి కారిడార్ భద్రత. బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే మన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే సన్నని దారి సిలిగురి కారిడార్కు ముప్పు ఏర్పడుతుంది. భారత్ బంగ్లాదేశ్లో ఇంత చురుగ్గా ఉండడానికి కారణం ఇదే. అక్కడ కనుక చైనా అనుకూల ప్రభుత్వం వస్తే మన 7 సిస్టర్స్ రాష్ట్రాలకి కష్టమవుతుంది. అందుకే భారత్ అక్కడ ఏ ఒక్క పార్టీకి పూర్తి వ్యతిరేకం కాకుండా తన ప్రయోజనాల్ని కాపాడుకుంటోంది. ఫ్యాక్ట్ 2. చైనా పాకిస్తాన్ కుట్ర. బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. చైనా కూడా అక్కడ పెట్టుబడుల పేరుతో పాగా వేయాలని చూస్తోంది. భారత్ ఇప్పుడు బీఎన్పీని తన వైపు తిప్పుకోవడం ద్వారా చైనా మరియు పాకిస్తాన్ల ద్వంద్వ వ్యూహానికి గట్టి చెక్ పెట్టింది. ఫ్యాక్ట్ 3. ఆర్థిక సంబంధాల ఆయుధం. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకి భారత్ తోడ్పాటు చాలా అవసరం. విద్యుత్ సరఫరా నుంచి నిత్యావసర వస్తువుల వరకు మనం సహకరిస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా భారత్ని కాదని, ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని బీఎన్పీకి కూడా అర్థమైపోయింది. అందుకే వారి స్వరం మారుతోంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తల్ని చూసి ఆందోళన చెందకండి. భారత ప్రభుత్వం, దౌత్యవేత్తలు తెర వెనుక అద్భుతమైన పని చేస్తున్నారు. ఒకప్పుడు భారత్ని తిట్టిన పార్టీలే ఈరోజు మన సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితిని కల్పించాం. బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం మనం నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నాం. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. ఎన్నికలు జరగాల్సిందే. ఆ ఎన్నికల్లో బీఎన్పీ విజయం ఖాయం. కానీ ఆ బీఎన్పీ మనకు శత్రువుగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన పొరుగు దేశంగా ఉండేలా భారత్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. మనం కేవలం బంగ్లాదేశ్ లోపల ఏం జరుగుతుందో మాత్రమే చూస్తున్నాం. కానీ ఈ అస్థిరత వెనుక కొన్ని అగ్రరాజ్యాల ప్రయోజనాలు కూడా దాగున్నాయి. ముఖ్యంగా అమెరికా పాత్ర గురించి ఇక్కడ చర్చించాలి. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒక సంచలన వ్యాఖ్య చేశారు. నేను గనక సెయింట్ మార్టిన్ దీవిని అమెరికాకు ఇచ్చి ఉంటే ఈరోజు నేను అధికారంలో ఉండేదాన్ని అని ఆమె పేర్కొన్నారు. బంగాళాఖాతంలో పట్టు సాధించడానికి, చైనాను అడ్డుకోవడానికి అమెరికాకు బంగ్లాదేశ్లో ఒక సైనిక స్థావరం కావాలి. షేక్ హసీనా దానికి అంగీకరించలేదు. అందుకే అక్కడ కలర్ రెవల్యూషన్ పేరుతో విద్యార్థుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం కూల్చివేతకు ప్లాన్ చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇక్కడే భారత్ తన చతురతను ప్రదర్శించింది. బంగ్లాదేశ్ పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళితే అది భారత భద్రతకు ముప్పు. అందుకే భారత్ ఇప్పుడు బీఎన్పీని తన వైపు తిప్పుకోవడం ద్వారా అమెరికా ప్లాన్కు చెక్ పెట్టింది. బీఎన్పీకి తెలుసు వారు అధికారంలోకి రావాలంటే భారత్ మద్దతు తప్పనిసరని. అందుకే వారు ఇప్పుడు పాశ్చాత్య దేశాల కంటే భారత్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్టు భారత ఏజెన్సీలు రా మరియు ఐబీ బంగ్లాదేశ్లో అత్యంత చురుగ్గా పనిచేస్తున్నాయి. గత 24 గంటల్లో బీఎన్పీ నాయకత్వం స్వరం మారడం వెనుక భారీ దౌత్యపరమైన చర్చలు జరిగాయి. బీఎన్పీలోని హార్డ్ లైనర్స్ అంటే తీవ్రవాద భావజాలం ఉన్నవారు మరియు ప్రోగ్రెసివ్స్ అభివృద్ధి కోరుకునేవారి మధ్య చీలిక తీసుకురావడంలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం బీఎన్పీలో ఉన్న మెజార్టీ నాయకులు భారత్తో గొడవద్దు అని భావిస్తున్నారు. అందుకే ఉస్మాన్ హాదీ హత్య కేసులో వారు యూనస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మీరు మా పార్టీ కార్యకర్తల్ని చంపి భారత్పై నెపం నెట్టాలని చూస్తారా అని బీఎన్పీ ప్రశ్నించడం ఒక చారిత్రక మార్పు. బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ప్రధాన పార్టీ ఇలా భారత్ను వెనకేసుకొస్తూ మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇది మన నిఘా సంస్థలు తెర వెనుక చేసిన కృషికి ఫలితం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు జనరల్ వాకర్ ఉజ్ జమాన్ ఆయన షేక్ హసీనాకు బంధువైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన తటస్థంగా ఉంటున్నారు. భారత సైన్యం మరియు బంగ్లాదేశ్ సైన్యం మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలున్నాయి. భారత ఆర్మీ చీఫ్ మరియు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మధ్య నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. దేశంలో అరాచకం పెరిగితే సైన్యం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతుందని, ఆ సమయంలో భారత వ్యతిరేక శక్తులకి తావు ఉండకూడదని భారత్ స్పష్టం చేసింది. బీఎన్పీకి సైన్యంలో బలమైన పట్టుంది. అందుకే బీఎన్పీ మరియు ఆర్మీ సమన్వయంతో ఇప్పుడు యూనస్ ప్రభుత్వంలోని రాడికల్స్ని అదుపు చేస్తున్నారు. మీకేమనిపిస్తోంది? భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సరైనవేనా? బీఎన్పీ నిజంగానే మారుతుందా, లేక ఇదంతా డ్రామా అంటారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి నలుగురితో పంచుకోండి.